వెహికల్స్కి ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి? డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి కంపల్సరీ. ఎవరైతే బండి నడుపుతారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాని తర్వాత ఆ బండికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండాలి. ఏమేమి ఉంటాయి బండికి సంబంధించినవి? ఆర్సీ ఒకటి, ఇది రిజిస్ట్రేషన్ ఆ బండికి, ఆ బండి ఎవరి పేరు మీద ఉన్నదని తెలియాలి మనకు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ 2 వీలర్స్కి అయితే మన ఇన్సూరెన్స్ కంపల్సరీ. 2 వీలర్స్కి మ్యాక్సిమం ఎవరు ఇన్సూరెన్స్ తీసుకోరు, ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి కంపల్సరీ. ఇన్సూరెన్స్ తీసుకుంటేనే రేపటికి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఆ లాస్ కానీ ఎవరికైనా ఎదుటికి తగిలితే ఆ లాస్ కానీ మనకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఇన్సూరెన్స్లో 2 ఉంటాయి, ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ. ఫస్ట్ పార్టీ అంటే తెలుసా? ఫస్ట్ పార్టీ అంటే మనకు మన బండికి ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఎదుటివాడికి ఏమైనా అయిందనుకో, వాళ్ళ బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా, లేకుంటే వాళ్ళ ప్రాణానికి వాళ్ళకి ఏదైనా హాని జరిగితే వాళ్ళకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. మనం ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోము? ప్రతి నెలను ప్రతి సంవత్సరం మనకు కొంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది. చాలా తక్కువ ఉంటుంది, 1000 రూపాయలు, 1500, 2000 ఆ అమౌంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటాం, నెల ఆ అమౌంట్ బట్టి వేస్ట్ పోతుంది అనుకుంటారు. ఇయర్లీ డిస్టర్బ్ చేస్తాం అందరికీ.